Hi guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక సింపుల్ అనార్కలి కుర్తీ హాలండి. ఇవన్నీ కూడా అమెజాన్ నుంచే తీసుకున్నాను. అనార్కలి కుర్తీస్ ఏంటంటే యూజువలీ హాగ్లాస్ బాడీ షేప్ కానీ పియర్ బాడీ షేప్ ఉండే వాళ్ళకి కానీ చాలా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. చాలా బాగుంటుందండి. అండ్ ఒకవేళ మీకు బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉన్నా సరే కూడా ఆర్ లేకపోతే మీరు క్యారింగ్ ప్రెగ్నెంట్ అయినా సరే కూడా ఇట్లాంటి అనార్కలి కుర్తీస్ వేసుకుంటే బెల్లీ రీజన్ని చాలా బాగా కవర్ చేస్తుంది. అండ్ ఈ అనార్కలి కుర్తీస్ పైన లెగిన్స్ కానీ ప్లాజో ప్యాంట్స్ కానీ లుక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మీరు ఒకవేళ టాలర్ సైడ్ ఉంటే ఇలాంటి అనార్కలి కుర్తీస్ పైన ఏదన్నా కొంచెం ఏ లైన్ టైప్ ఆఫ్ స్కర్ట్స్ పేరప్ చేసిన లుక్ అయితే చాలా బాగుంటుందండి. మంచి నీట్ లుక్ అయితే వస్తుంది. సో ఇట్లాంటి అనార్కలీస్ పైన నేను యూజువలీ లెగిన్స్ ఏంటంటే కొంచెం యాంకిల్ లెంత్వి ఆర్ లేకపోతే తక్కువ గ్యాదరింగ్స్ వచ్చేది తక్కువ లైక్ ఎక్కువ గ్యాదరింగ్స్ రాకుండా కింద తక్కువ గ్యాదరింగ్ వచ్చేలాంటివి ప్రిఫర్ చేస్తాను నేను. చాలా మంచి స్లీక్ లుక్ అయితే వస్తుంది. అండ్ ఒకవేళ మీరు మీడియం లెంత్ కానీ కొంచెం టాలర్ సైడ్ కానీ ఉంటే ప్లాజో ప్యాంట్స్ కూడా ట్రై చేయండి. లుక్ అయితే చాలా బాగుంటుంది. స్పెషలీ ఆ గ్లాస్ బాడీ షేప్ అండ్ పియర్ బాడీ షేప్ వాళ్ళకి అనార్కలీస్ విత్ ప్లాజో ప్యాంట్స్ లుక్ అయితే చాలా బాగుంటుందండి. అండ్ మీరు టాలర్ సైడ్ ఉంటే స్కర్ట్స్తో కూడా ట్రై చేయొచ్చు. చాలా మంచి లుక్ అయితే వస్తుంది. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లోనే లింక్స్ అయితే యూజ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ప్రతి ప్రొడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రొడక్ట్స్ని కలిపి మై హాల్ స్టోర్ అని ఒక సింగిల్ లింక్ అయితే ఉందండి. ఆ మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా విత్ ప్రైస్ అండ్ ఇమేజెస్ మీకు కనపడతాయి. అందులో ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. కొంచెం ఓవర్ కోట్ స్టైల్ లాగా వచ్చింది. బాగుందండి. మంచి డిఫరెంట్ స్టైల్ అయితే వచ్చింది. ఇలా ఫ్లేర్ అయితే చాలా ఎక్కువ వచ్చింది. ఇలా ఫుల్ ఫ్లేర్ వచ్చి కలీ స్టైల్ అంబ్రెల్లా కట్లో వచ్చిన అనార్కలి అయితే వచ్చింది. ఇట్లా మనకి ప్లీట్స్ అది ఏమీ రాకుండా ఇట్లా సింపుల్గా ఇట్లా ఫ్రాక్ బట్ అయితే మనకి ఇలా ఫుల్ ఫ్లేర్తో వచ్చిన వాటిని అంబ్రెల్లా కట్ అంటామండి. ఇలా ప్లీట్స్ అది రాకుండా వచ్చిన వాటిని. సో ఇట్లా మనకి అంబ్రెల్లా కట్లో అయితే ఫ్రాక్ వచ్చింది. మనకి యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ రెండు సెపరేట్గా వచ్చాయి. యోక్ పార్ట్ అంతా ప్లెయిన్గా వచ్చి దానిపైన మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్తో మనకి ఇట్లా అయితే ఓవర్ కోట్ లాగా స్టిచ్ చేశారండి. ఇట్లా ఓవర్ కోట్ లాగా స్టిచ్ చేశారు. ఈ బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇట్లా బ్లూ కలర్ దానిపైన ఎల్లో కలర్తో ఓవర్ కోట్ లాగా అయితే స్టిచ్ చేసి ఇక్కడ థ్రెడ్ అయితే వచ్చిందండి. ఇక్కడ థ్రెడ్స్ అయితే వచ్చి ఇక్కడ టై చేసుకోవడానికి అయితే వచ్చింది. లుక్ అయితే చాలా బాగుందండి. మంచి స్టైలిష్ ఉంది ఈ కోట్ రావడం వల్ల. రెగ్యులర్గా కాకుండా మంచి స్టైలిష్ అనిపించింది. అండ్ యూజువలీ అనార్కలీస్కి ఇట్లా ఫ్లేర్ ఎక్కువ వస్తే లుక్ అయితే చాలా బాగుంటుంది. ఎంత ఫ్లేర్ వస్తే అంత లుక్ వస్తుందండి అనార్కలీస్కి మనకైతే. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ వచ్చి ఇక్కడ ఓవర్ కోట్కి ఏదైతే ఫ్యాబ్రిక్ వాడారో అదే ఫ్యాబ్రిక్తో మనకి స్లీవ్స్కి బార్డర్ అయితే ఇచ్చి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇక్కడ బార్డర్స్ అయితే ఇచ్చారు. ఇట్లా మనకి లేస్ బార్డర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా ఓవర్ కోట్కి ఈ పక్కనంతా కూడా ఇలాగా లేస్ డీటెయిలింగ్ అయితే ఇచ్చి మనకి ఇదైతే వచ్చింది అనార్కలి. ఇదేంటంటే మనకి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చిందండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి నేను సైజ్ స్మాల్ తీసుకున్నానండి. నాకు కొంచెం లూజే అయిందండి. ఇది ఎక్స్ట్రా స్మాల్ ఉంటే బాగుండేది, బట్ కొంచెం పక్కన స్టిచ్ చేయించుకుంటే నాకైతే సరిపోతుంది ఇది సైజ్. సో షోల్డర్స్ అయితే సరిపోయాయండి. స్మాల్ సైజ్ వచ్చినా సరే కూడా ఎప్పుడు కూడా కొంచెం సైజ్ పెద్దదైనా షోల్డర్స్ కొంచెం కిందకి వచ్చేసేలా కాకుండా కరెక్ట్గా మన షోల్డర్ విత్ వచ్చేలాగా తీసుకుంటే మనం ఆల్టరేషన్ చేయించుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. అండ్ ఆల్టరేషన్ చేసినా సరే కూడా లుక్ అయితే పాడవదు. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ అయితే ఏం రాలేదు. నాకైతే ట్రాన్స్పరెంట్గా అనిపించలేదండి. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది అజ్రక్ ప్రింట్ స్టైల్లో అయితే వచ్చింది. చాలా వీడియోస్లో చెప్పానండి, అజ్రక్ ప్రింట్స్ ఆర్ లైక్ మై ఫేవరెట్. నాకు చాలా ఇష్టం అండి అజ్రక్ ప్రింట్స్. ఇది కూడా ఫుల్ ఫ్లేర్ వచ్చింది. మనకి మంచిగా ఫ్లేర్ వచ్చిందండి. ఇలా ఫుల్గా గేరా వచ్చినవి ఫ్లేర్ వచ్చినవే బాగుంటాయి మనకు అనార్కలీస్ ఎప్పుడు కూడా. ఇది కూడా మనకి యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ వచ్చింది. నెక్ ఏంటంటే ఇలా సింపుల్ బ్రాడ్గా నెక్ అయితే వచ్చింది. యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ అయితే మనకి సెపరేట్గా అయితే వచ్చిందండి. మొత్తం అంతా కూడా దీనిపైన ఇలా మనకి లైక్ అజ్రక్ ప్రింట్ లాగా అయితే వచ్చింది. చాలా బాగుంటాయండి అజ్రక్ ప్రింట్స్. మంచి ట్రెడిషనల్ ప్రింట్స్, బ్లాక్ ప్రింట్ అయితే చేస్తారు. ఫ్యాబ్రిక్ అయితే జైపూరి కాటన్ లాగా అయితే వచ్చింది. కాటన్ ఫుల్ లైక్ ప్యూర్ కాటన్ లాగా వచ్చింది. చాలా బాగుంది. అండ్ దీని పైన అంతా కూడా మనకి గోటాపట్టి లేస్ డీటెయిలింగ్ అయితే చేశారు. ఇట్లా మనకి ప్యానలింగ్ అయితే చేశారండి. డిఫరెంట్ ఫ్యాబ్రిక్తో ఇలా ప్యానలింగ్ అయితే చేసి దానికంతా కూడా ఇలాగ గోటాపట్టి లేస్ డీటెయిలింగ్తో
క్రాస్గా ఇలా డైమండ్స్ వచ్చేలాగా దీనిపైన అంతా వర్క్ అయితే చేశారు. అండ్ ఇక్కడ అంతా కూడా ఇలాగా క్రిస్ క్రాస్గా గోటాపట్టి లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ ఎడ్జ్లో కూడా మనకి ఇలా సింపుల్గా గోటాపట్టి లేస్ డీటెయిలింగ్ అయితే చేశారు. అండ్ కిందంతా కూడా మనకి ఇలాగా ఇది రావడానికి అంబ్రెల్లా కట్ అయితే వచ్చిందండి మనకి. బట్ ఏంటంటే కలీ స్టైల్ లాగా అనిపించడానికి ఇలా అయితే మనకి క్రాస్గా గోటాపట్టి లేస్ డీటెయిలింగ్స్ అయితే యాడ్ చేశారు. ఇలా లేస్తో అయితే ఇచ్చారు. అండ్ కింద కూడా మనకి ఇలాగా లేస్ డీటెయిలింగ్ అయితే ఇచ్చి ఇక్కడ కూడా ఇంకొక లైక్ నెక్ దగ్గర మనకి ఏదైతే ఇలా ప్యాటర్న్ చేశారో నెక్ దగ్గర ఎలా అయితే వచ్చిందో ఆ ఫ్యాబ్రిక్తో మనకి కింద ఇక్కడ ఇంకొక లేయర్ లాగా అయితే యాడ్ చేసి అక్కడ కూడా గోటాపట్టి లేస్ డీటెయిలింగ్తో అయితే హైలైట్ చేశారండి దీనికి. అండ్ సైడ్ మనకి ఇలా టై చేసుకోవడానికి అడ్జస్ట్ చేసుకుని టై చేసుకోవడానికి బోత్ ద సైడ్స్ మనకి థ్రెడ్స్ అయితే వచ్చాయి. కొంచెం అడ్జస్ట్ చేసుకుని అయితే టై చేసుకోవచ్చు. ఇది నేను సైజ్ స్మాల్ తీసుకున్నాను, స్మాల్ స్టార్టింగ్ సైజ్. నాకైతే కొంచెం లూజ్ అయిందండి. బట్ ఈ థ్రెడ్స్ ట్రై చేసుకోవడం వల్ల బేస్ దగ్గర ఫిట్టెడ్గా అనిపించడం వల్ల అంతగా ఆడ్గా లూజ్గా అయితే నాకు అనిపించలేదు. ఫ్లేర్ అది అయితే చాలా బాగా వచ్చిందండి. ఇది కూడా నాకు చాలా నచ్చింది, మంచి లుక్ వచ్చిందండి వేసుకుంటేని. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. లైనింగ్ రాలేదు, ట్రాన్స్పరెంట్గా లేదు. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది ఏంటంటే మనకి కాటా ఫ్యాబ్రిక్లో వచ్చింది. ప్యూర్ కాటా అయితే కాదు, మనకి ఇందులో కొంచెం సిల్క్ మిక్స్ అయితే ఉండిందండి ఈ కాటా ఫ్యాబ్రిక్లోని. అండ్ దీనిపైన అంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీతో చికెన్ కర్రీ లుక్ వచ్చేలాగా దీనిపైన అయితే లుక్ వచ్చింది. కలర్ నాకైతే చాలా నచ్చిందండి. మంచి సాఫ్ట్ సెటిల్ కలర్, చాలా బాగుంటుందండి సమ్మర్స్లో వేసుకోవడానికి ఇట్లాంటి కలర్స్. అండ్ ఏదైనా వైట్ కలర్ బాటమ్తో పేరప్ చేసుకుంటే లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది. చాలా నీట్ వచ్చిందండి. ఇది ఒరిజినల్ కాటా ఫ్యాబ్రిక్ అండ్ చికెన్ కర్రీ వర్క్ చేయాలంటే మనకైతే చాలా ప్రైస్ పడతాయండి. 2000, 3000 ఇంకా ఎక్కువే ఉన్నాయండి ప్రైజెస్. బట్ ఇది ఏంటంటే మనకి బిలో 1000 రూపీస్కే వచ్చింది. బట్ ఇది ప్యూర్ కాటా అయితే కాదు, అలానే మరీ స్టిఫ్గా నిలబడిపోయే టైప్ కాటా కూడా కాదండి. కొంచెం సిల్క్ మిక్స్ ఉన్న టైప్ది. మోస్ట్లీ కాటనే, లైక్ మెజారిటీ ఆఫ్ ఇట్ 60% కాటనే ఉంటుంది. ఒక 40 to 30% అయితే సిల్క్ మిక్స్ అయితే ఉంది దీంట్లోని. అండ్ దీనిపైన అంతా ఇలా వైట్ కలర్తో మనకి వర్క్ అయితే చేశారు. ఇది చూడడానికి ఏంటంటే మనకి చికెన్ కర్రీ వర్క్ లాగా అనిపిస్తుందండి, షాడో వర్క్ లాగా అనిపిస్తుంది. బట్ ఇది ఏంటంటే ఒరిజినల్ చికెన్ కర్రీ వర్క్ కాదు, మిషన్ ఎంబ్రాయిడరీ అండి. బట్ చూడడానికి ఏంటంటే చికెన్ కర్రీ షాడో వర్క్ లాగా అయితే అనిపిస్తుంది. ఇలా పార్ట్ దగ్గర మొత్తం అంతా మనకి ఇలా చికెన్ కర్రీ వర్క్ అయితే చేశారు వైట్ కలర్ తోని. అండ్ ఇక్కడ అంతా ఇలా ప్లీట్స్ అయితే వచ్చాయి మనకి. ఈ యోక్ పార్ట్, ఈ ప్యానలింగ్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడంతా మనకి ఇలా చిన్న చిన్న ప్లీట్స్ లాగా వచ్చి మిగిలిన ఫ్రాక్ పైన అంతా అక్కడక్కడ ఇలాగా చిన్న చిన్నవి అండ్ కొంచెం పెద్దవి బుటీస్ అయితే స్టిచ్ చేశారండి. అండ్ దీనికి లోపల లైనింగ్ అయితే వచ్చింది. లైనింగ్ అయితే మంచి సాఫ్ట్ కాటన్ లైనింగ్ అయితే వచ్చింది. లైనింగ్ కూడా కొంచెం థిన్గానే ఉండిందండి. సో కొంచెం ట్రాన్స్పరెంట్గానే అనిపించింది నాకు. లైనింగ్ వచ్చినా సరే కూడా లైట్గా ట్రాన్స్పరెంట్గానే ఉండింది. సో బేజ్ కలర్ స్పెగిటీ కానీ వైట్ కలర్ స్పెగిటీ కానీ వేసుకుని వైట్ కలర్ బాటమ్తో పేరప్ చేసుకుంటే లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది. స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్కి అయితే లైనింగ్ రాలేదు. అండ్ స్లీవ్స్ పైన కూడా ఇలా మంచిగా చికెన్ కర్రీ వర్క్ అయితే చేశారు. దిస్ ఇస్ మై ఫేవరెట్ ఇన్ దిస్ వీడియో అండి. చాలా బాగుండిందండి. చాలా డేస్ నుంచి ఒకరు కమెంట్ చేస్తున్నారు కాటా ఫ్యాబ్రిక్లో ఏదైనా టాప్స్ లాంటివి అవి ఉంటే పోస్ట్ చేయమని చెప్పి. తక్కువ వస్తాయండి ఇట్లాంటి కాటా ఫ్యాబ్రిక్లోని. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ దట్. ఇదైతే మస్ట్ హ్యావ్ అని చెప్తాను నేను. ఈ ప్రైస్కి ఈ క్వాలిటీ అండ్ లుక్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. మంచి పిస్తా గ్రీన్ కలర్. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ రంగిత అండ్ సైజ్ వచ్చేసి స్మాల్ తీసుకున్నాను. రంగితాలో అనార్కలీస్ చాలా బాగుంటాయండి. యష్ గ్యాలరీస్ అండ్ రంగిత నాకైతే చాలా ఇష్టము. ఇట్లాంటి అనార్కలీస్ అదంతా మంచి ఫ్లేర్ వచ్చి ప్యాటర్న్స్ కూడా డిఫరెంట్ అనిపిస్తాయి నాకు ఈ రెండు బ్రాండ్స్లోని. సో ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ రంగిత. ఇది ఏంటంటే మరీ ఎక్కువ ఫ్లేర్ వచ్చి లైక్ ఎక్కువ లెంత్ అయితే రాలేదు. దీన్ని మీరు సింగిల్ పీస్లో కూడా యూజ్ చేయొచ్చు. ఐ మీన్ కుర్తీ ఫ్రాక్ లాగా కూడా పేరప్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి చిన్న చిన్న ప్లీట్స్ వచ్చినవన్నీ కూడా కుర్తీ ఫ్రాక్ లాగా యూజ్ చేయడానికి పనిచేస్తాయండి. బాగుంటాయి లుక్. బట్ ఇట్లాగా కలీ స్టైల్లో కానీ అంబ్రెల్లా కట్ కానీ వస్తే బాటమ్స్ వేసుకోకుండా వేసుకుంటే అంత పుట్ టుగెదర్ లుక్ కంప్లీట్ అయిన ఫీల్ అయితే రాదండి. బట్ ఇట్లాగా చిన్న చిన్న ప్లీట్స్ వచ్చినవి ఏంటంటే ఫ్రాక్ లాగా పేరప్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. లైక్ కింద బాటమ్ ఏమి వేసుకోకుండా ఫ్రాక్లో వేసుకోవడానికి కూడా. అండ్ ఇట్లా చిన్న చిన్న ప్లీట్స్ వచ్చినవి ఏంటంటే స్ట్రైట్ కట్ బాటమ్స్ మీద కూడా లుక్ అయితే చాలా బాగున్నట్టు అనిపిస్తుంది నాకు. ఇలాంటి అంబ్రెల్లా కట్స్ కానీ లేకపోతే ప్లీటెడ్ స్టైల్ లైక్ పెద్ద పెద్ద ప్లీట్స్ వచ్చినవి, బాక్స్ ప్లీట్స్ వచ్చినవి పెద్దగా బాగున్నట్టు అనిపించదు నాకు స్ట్రైట్ కట్ బాటమ్స్ మీద. బట్ ఇలా ప్లీట్స్ వచ్చినవి స్ట్రైట్ కట్ బాటమ్స్ మీద కూడా లుక్ అయితే చాలా బాగుంటాయి. సో దీనికి ఏంటంటే ఇలా సింపుల్ రౌండ్ నెక్ వచ్చి ఇక్కడైతే చిన్న బటన్ లాగా అయితే వచ్చిందండి. అండ్ దీనికి ఇలాగా సింపుల్గా ప్యానలింగ్ అయితే చేసి ఆ ప్యానలింగ్ మీద అక్కడక్కడ ఇలాగా
ఫాయర్ మిర్రర్స్తో మిర్రర్ వర్క్ అయితే చేశారు దీనిపైన అంతాని. అండ్ మిగిలినంతా వేరే ఇలా వింటేజ్ రోజ్ ఫ్లవర్స్తో మనకి ప్రింట్ అయితే వచ్చింది. ఈ పిస్తా గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుండిందండి, మంచి లుక్ అయితే వచ్చింది దీనికి. అండ్ స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చి ఇక్కడ ఫోల్డ్ అయితే వచ్చి గొట్టపట్టి లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఓవరాల్గా ఫ్రాక్ అయితే చాలా బాగుండిందండి. ఇది ఏంటంటే మనకి కాటన్ ఫ్యాబ్రిక్ రాలేదండి, కొంచెం ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా తీసుకున్నాను. రేయాన్ విస్కోస్ టైప్ ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా అయితే వచ్చింది. ఇది కూడా బాగుండిందండి, సింగిల్ పీస్ ఫ్రాక్ లా కూడా పేరప్ చేసుకోవచ్చు. కలర్ అండ్ ప్రింట్ అయితే చాలా బాగా అనిపించింది నాకు ఇది. అండ్ ఇది వచ్చేసి లాసన్ కలర్ చాలా బాగుంది. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ యష్ గ్యాలరీస్ అండి. ఈ యష్ గ్యాలరీస్ పైన అనార్కలి వీడియోస్ చాలా ఉంటాయి మన ఛానల్లో అయితే. నాకైతే చాలా ఇష్టం అండి ఈ బ్రాండ్, బికాస్ ఫ్లేర్ అయితే ఎక్కువ వస్తుంది అండ్ ప్యాటర్న్స్ అండ్ ప్రింట్స్ కూడా కొత్తగా అనిపిస్తాయి నాకు ఇందులోని. సో ఇది ఏంటంటే నేను విస్కాస్ టైప్ ఫ్యాబ్రిక్ లాగా ఫ్లోయీ టైప్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. ఇట్లాంటి ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఏంటంటే కొంచెం చబ్బీ సైడ్ ఉండే వాళ్ళకి లుక్ అయితే చాలా చాలా బాగుంటుందండి. సో ఇది వచ్చేసి ఫ్రాక్ అండి, ఇలా యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ వస్తుంది. ఎక్కువగా యష్ గ్యాలరీస్లో మనకి ఇలా అంబ్రిల్లా కట్లోనే వచ్చి ఫుల్ ఫ్లేర్ అయితే వస్తుంది ఫ్రాక్. ఇది కూడా మనకి అంబ్రిల్లా కట్లోనే వచ్చింది ఫ్రాక్ పార్ట్ అంతాని. అండ్ యోక్ పార్ట్ అంతా మనకి ఇట్లాగా సింపుల్ రౌండ్ నెక్ వచ్చి ఇక్కడ ప్యానలింగ్ అయితే చేశారండి. ఇలా ప్యానలింగ్ అయితే చేసి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్తో మనకి ఇలాగా బార్డర్స్ లాగా యాడ్ చేశారు ప్యానలింగ్ దగ్గర, ఇక్కడ సెంటర్లోని. అండ్ ఈ పక్కన ఇట్లా అయితే బార్డర్స్ అయితే యాడ్ చేశారు. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ అండ్ స్లీవ్స్ ఎడ్జ్లో కూడా మనకి ఇక్కడ ప్యానలింగ్ ఎలా అయితే చేశారో ఈ బార్డర్స్తో అదే బార్డర్ అయితే మనకి ఇక్కడ స్లీవ్స్ ఎడ్జ్లో యాడ్ చేశారండి. చాలా బాగుండిందండి ఫ్యాబ్రిక్. కలర్ నచ్చింది నాకు ఫస్ట్, మంచి టొమాటో రెడ్ కలర్ అయితే చాలా బాగుంది. స్క్రీన్ పైన నాకు ఎలా కనబడుతుందో తెలియదు కానీ బయట చూడడానికి కలర్ అయితే చాలా చాలా బాగుందండి. స్పెషల్లీ కొంచెం ఇలా నాలా కొంచెం డస్కీ టోన్ కన్నా టోన్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది. మంచి బ్రైట్ లుక్ అయితే క్రియేట్ చేస్తుందండి ఇది వేసుకుంటేనే. ఇది వచ్చేసి నేను సైజ్ స్మాల్ తీసుకున్నాను, ఇందులో ఎక్స్ట్రా స్మాల్ అవైలబుల్ లేదండి. బట్ ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రికే కాబట్టి పెద్దగా లూజ్ అయితే అనిపించదు. చిన్న డాట్స్ వెనకాల వేయించుకుంటే లుక్ అయితే చాలా చాలా బాగుంటుందండి. కలర్ చాలా బాగుంది, స్పెషల్లీ కలరే బాగుండిందండి ఇదైతేనే. ప్యాటర్న్ కూడా బాగుంది అండ్ అనార్కలీస్కి ఇలా కంప్లీట్గా ఫుల్ ఫ్లేర్ వస్తేనే లుక్ అయితే బాగుంటుందండి. అండ్ ఇట్లా ఫుల్ ఫ్లేర్ వచ్చిన వాటిపైకి ఒకవేళ మీరు టాలర్ సైడ్ ఉంటే ఏదైనా ఏ లైన్ టైప్ స్కర్ట్స్తో పేరప్ చేసుకున్న లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది, మంచి లుక్ వస్తుందండి ఏ లైన్ స్కర్ట్స్తో పేరప్ చేసుకుంటే ఇలా ఫుల్ ఫ్లేర్ వచ్చిన అనార్కలీస్ని. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్స్ అయితే యూజ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.